కె తాయారమ్మ గారి జీవన విపంచి డైలీ సీరియల్ 30వ భాగం. ముచ్చెమటలు పోసాయి కేశవాచార్యులకి. అమ్మా భద్రమ్మగారు, పొరపాటైపోయింది. బుద్ధి గడ్డి తిని ఈ పాపానికి వడికట్టాను. నాకు చిన్నప్పటి నుంచి పేకాట వ్యసనం ఉంది. అందుకు డబ్బు కావాల్సి వచ్చి ఈ మోసం చేశాను. నన్ను క్షమించండమ్మా. నా మూలంగా నా బిడ్డని ఏమీ శిక్షించకండి అంటూ వెనుదిరిగి చూడకుండా పరిగెత్తాడు కేశవాచార్యులు. వెంగళమ్మ సిగ్గుతో తల వంచుకుంది. అక్కడితో ఆ అధ్యాయం ముగిసింది. సుభద్రలో రోజురోజుకి ఏదో అశాంతి లాంటిది కలగసాగింది. సుధీర్ ప్రవర్తన కూడా బాధాకరంగానే తయారైంది. 2-3 రోజులకోసారైనా వచ్చి ఏదో రకంగా బాధిస్తున్నాడు. ఎప్పుడూ గోపి లేనప్పుడే వస్తాడు. గోపి ఉన్నప్పుడు మీరు రండి అని ఎన్నోసార్లు చెప్పింది. కానీ అతను వినిపించుకోలేదు. ఈ సమస్యకి పరిష్కారం ఎలా? భయంతోటి, జిగుప్సతోటి ఆమె ఎద అంతా అల్లకల్లోలమైంది. 1-2 సార్లు గోపితో అనాలనుకుంది సుధీర్ సంగతి. కానీ అతనేమనుకుంటాడో. ఓ రోజు మధ్యాహ్నం తలగడ గలీబు ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తూ కూర్చుంది సుభద్ర. ఇంతలో తాళాల గుత్తి చేత్తో తిప్పుకుని ద్వారానికి అడ్డుగా నిల్చున్నాడు సుధీర్ వచ్చి. సుభద్రలో ఏదో మొండి ధైర్యం ఆవహించింది. మీరిలా అస్తమానం రావడం ఏం బాగులేదనుకుంటాను సుధీర్. మీకు నాకు ఏ విధమైన పరిచయం లేదు. పైగా నేను మీ స్నేహితుడి భార్యని. మీరిటుపై ఈ ఇంటి ఛాయలకు కూడా రాకండి. ప్లీజ్ వెళ్ళండి తర్జనితో బెదిరిస్తూ అంది సుభద్ర. ఆమె ముఖం జేవురించింది. కోపారుణిమతో ఆమె నేత్రాలు వింత సొగసు వీనుతున్నాయి. అచ్చం సత్యభామలా ఉన్నావు డార్లింగ్ అన్నాడు సుధీర్ తాళాలు గుత్తి విలాసంగా తిప్పుతూ. ఏం కూసావురా అంటూ చెంప చెడ్డమనిపించింది. చెంప పట్టుకుని అలా నిలబడిపోయాడు సుధీర్ క్షణకాలం. ఇంతలో గోపి వచ్చాడు. చిత్తరువుల్లా నిలబడిన ఆ ఇద్దరిని చూస్తూ క్షణకాలం అప్రభితుడై తర్వాత తనని తాను సంభాళించుకొని, హలో సుధీర్, ఎంతసేపైంది నువ్వొచ్చి అంటూ ప్రశ్నించాడు. పట్టుబడిన దొంగలా ఫీల్ అయ్యి, ఇప్పుడే వచ్చాను గోపి. ఈ దారిని పోతూ నువ్వున్నావేమో చూసిపోదామని ఇలా వచ్చాను అన్నాడు మెత్తగా. ఐసి, కూర్చో సుధీర్ అని. శుభా, ఇతను నా స్నేహితుడు సుధీర్. ఆ రోజు పార్టీలో నువ్వు చూసావు అన్నాడు. సుభద్ర మాట్లాడలేదు. వేళ కాని వేళప్పుడు గోపి ఎందుకు వచ్చినట్టు అని మాత్రం అనుకుంది. కాస్త తలనొప్పిగా ఉంటే విశ్రాంతి తీసుకుందామని వచ్చాడు. ఇది సుభద్రకి మంచే జరిగింది. ఇద్దరికీ కాఫీలు తెచ్చి ఇచ్చింది సుభద్ర. కాఫీ గటగటా తాగి, నే వస్తాను గోపి అంటూ వడివడిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు సుధీర్. గోపిలో అశాంతి చెలరేగింది. సుధీర్ ఇక్కడికి ఎందుకు వస్తున్నట్లు? అసలే అతని నైజం అంత మంచిది కాదు. ఆ రోజు సుభద్రని పార్టీకి తీసుకెళ్లిన తప్పు చేశాడు. సుభద్ర అందం సామాన్యులనే పిచ్చెక్కిస్తుంది. అలాంటిది సుధీర్ విషయంలో వేరే చెప్పాలా? అసలు సుధీర్ తన ఇల్లు ఎలా తెలిసింది? ఓ రోజు రాంబాబు చెప్పిన సంగతి గుర్తొచ్చింది. రాంబాబు, గోపి ఇల్లెక్కడా? నేను అర్జెంటుగా అతనితో మాట్లాడాలి అన్నాడు సుధీర్. అని దాని తాలూకా పర్యవసానం ఇది. జరిగిన సంగతి తాను ఊహించగలడు. సుభద్ర ఎలాంటిదో తనకు తెలుసు. అందుచేత సుధీర్ ఎందుకు వచ్చాడు, ఎన్నిసార్లు వచ్చాడు అని ఆరాలు తీయడం అవివేకం. తలకింత అమృతాంజనం పట్టించుకుని మంచం మీద వాలిపోయాడు. గోపి, చూడు ఈ సుధీర్ ప్రవర్తన అని ఎన్నో చెప్పాలనుకున్న సుభద్ర ఏమీ చెప్పలేక మౌనంగా ఉండిపోయింది. గడియారం ముళ్ళు లెక్కిస్తూ అలా ఎంతసేపు కూర్చుందో సుభద్రకే తెలియదు. ఆ రోజు యాజుల గారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. మా అమ్మాయి భువనేశ్వరికి మీ అబ్బాయి గణపతి శాస్త్రికిచ్చి వివాహం చేయడానికి మాకేమీ అభ్యంతరం లేదని. దీక్షితులు దంపతులు సంతోషించారు. గణపతి మాత్రం నిర్లిప్తంగా ఉండిపోయాడు. నవ్వుతూ కేరింతలు కొడుతున్న బాబు దగ్గరికి వెళ్ళి ఉయ్యాల గొలుసులు పట్టుకుని, ఒరే దుర్గా, నీకు అమ్మ రాబోతోందిరా అన్నారు భద్రమ్మగారు ఆనంద భాష్పాలు జాలువారుతూ ఉండగా. మరొక వారం రోజుల్లోనే చింతనిప్పుల అగ్రహారంలో భువనేశ్వరి గణపతి శాస్త్రుల వివాహం అతి నిరాడంబరంగా జరిగిపోయింది. దీక్షితుల గారి కోడలిగా ఆ ఇంట్లో అడుగుపెట్టింది భువనేశ్వరి. భువనేశ్వరి విజ్ఞురాలు, చదువుకున్నది. అందని వాటికి అరువులు చాచే అంత తెలివిహీనరాలు కాదు. అందుకే తనకు అందుబాటులో ఉన్న దీక్షితుల గారి సంబంధానికి ఒప్పుకుంది. వేలకి వేలు కట్నాలు పోసి భర్తను కొనలేడు తండ్రి. ఆ కారణం చేత తను జీవితాంతం అవివాహితగానే మిగిలిపోతుంది. దానికంటే గణపతి శాస్త్రితో వివాహమే మేలనిపించింది. నిజానికి తనకి భర్తకి 20 ఏళ్ళు తేడా. కానీ దీక్షితులు గారి వంటి సాంప్రదాయ కుటుంబానికి తను కోడలుగా రావడమే మహద్భాగ్యంగా తలచి జీవితంలో రాజీ పడింది భువనేశ్వరి. దుర్గ ఎప్పుడూ మాధవరం, గుంటూరు, వరయూరు జరీ చీరలే కడుతూ ఉండేది. పొడవాటి జుట్టుని జడ వేసుకుని సిగ చుట్టేది. నుదుట పెద్ద కుంకుమ పెట్టుకునేది. మడి తడి అన్నీ పాటిస్తూ ఉండేది. కానీ భువనేశ్వరి అలా కాదు. సాదా వాయల్ చీర కట్టుకుంటుంది. నుదుట చిన్న తిలకం బొట్టు పెట్టుకుంటుంది. పిరుదుల వరకు వేలాడే పొడవైన జడతో చూపరులను ఆకర్షిస్తూ ఉంటుంది.
కొత్త కోడలను చూసి సంతృప్తి చెందారు భద్రమ్మగారు. చూడు భద్రం, భువనేశ్వరి చిన్నపిల్ల. ఆమెను నీ వాగ్దాటితో బెదిరించకు. దుర్గ ఇంతకన్నా చిన్నప్పుడే కాపురానికి వచ్చినా ఈ వాతావరణానికి అలవాటు పడింది. కానీ భువనేశ్వరి ఈ కాలం పిల్ల. మనమే కొంచెం సర్దుకుపోవాలి అన్నారు దీక్షితులు గారు సశేషం.